ఈవెంట్కి? ఎంతమంది వచ్చారు? నాకు ఒక గొంతే వినిపిస్తుంది ఏంటి? ఒకసారి గట్టిగా ఉన్న వాళ్ళందరూ అరవండి. హలో! ఓకే, రెడీయా? ఎస్, నేను కూడా రెడీ. ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. KLM Keep Loving More Fashion Mall presents Mastro pre-release event. సో మాస్ట్రో ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే చాలా 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 క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. అంటే నితిన్ గారు మనకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా మాస్ట్రో. ఎటువంటి క్యారెక్టర్నైనా సరే, టేక్ ఇట్ ఫ్రమ్ లవర్ బాయ్ ఆర్ స్టూడెంట్ ఆర్ ఫ్యామిలీ మెన్, ఏ క్యారెక్టర్నైనా అలవోగ్గా చేసేటువంటి నితిన్ గారు ఈ మాస్ట్రోలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో మనల్ని పలకరించబోతున్నారు. ఏహే, కళ్ళు కనబడుతున్నా కూడా కనిపించిన నటించడం చాలా కష్టంగా ఉంది అబ్బా. ఆయన ఎలా చేశారో కానీ ఈ సినిమాలో. ఓకే, నాకు ఇంత కష్టంగా ఉంది. వచ్చిన గెస్ట్లకు కూడా చిన్న టాస్క్ పెడదామా ఇలా? ఓకేనా? వచ్చిన గెస్ట్లకు కూడా కాసేపు కళ్ళకు గంతలు కట్టేసి వాళ్ళతో ఆడుకుందాం ఇవాళ. నేను రెడీ ఆడుకోవడానికి, మీరు రెడీయా? ఇంతమంది ఉన్నారు, అరవండి గట్టి. ఎస్, ఓకే. సో ఆల్రెడీ నరేష్ గారు డీప్ డిస్కషన్లో ఉన్నారు. హాయ్, గుడ్ ఈవినింగ్. సో నరేష్ గారు, నితిన్ గారు అండ్ తమన్నా, ఇస్మార్ట్, పోరి, నభా, నటేష్, సో వీళ్ళందరూ, అండ్ మన ఫేవరెట్ సింగర్ మంగ్లీ అండ్ మహేష్ గారు, చాలామంది చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న సినిమా మాస్ట్రో. అండ్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవబోతోంది ఫ్రమ్ September 17th. ఇవాళ ఎంత డేట్? కట్టక్కు చెప్పాలి. అర్రే, డేట్ ఏంటంటే అబ్బాయి ఫోన్ చూసుకుంటున్నాడు వెంటనే. జీవితం ఎలా తయారైంది కదా, డేట్ అంటే ఫోన్ చూసుకోవడం, ఇవాళ ఏ రోజు అంటే ఫోన్ చూసుకోవడం అసలు. ఓకే, ఆన్ 17th, సో ఇంకొక 2-3 రోజుల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మాస్ట్రోని మనం చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేయచ్చు. సో మరి ముందుగా ఇక్కడ మనందరం కలిసి ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ మాస్ట్రో చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ఎ లుక్. వెల్కమ్ తమన్నా గారు, వెల్కమ్ టు మాస్ట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్. హౌ ఆర్ యూ? సో ఇప్పుడు ఆడియన్స్కి తగ్గట్టు అసలు ఏ ప్లాట్ఫామ్లో చూసినా తమన్నా గారు హవా నడుస్తోందని చెప్పాలి. టేక్ ఇట్ ఓటీటీ ఆర్ థియేటర్స్, అండ్ రీసెంట్ సక్సెస్ అందుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఎస్, తమన్నా గారు కూడా ఇక్కడే ఉన్నారు, గాంధీ గారు కూడా వచ్చేసారు. సో ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈవెంట్. KLM Keep Loving More Fashion Mall presents Mastro pre-release event powered by Happy Mobiles, Tea Time, Just Hap, 7 Seas Entertainments Limited. Associate sponsors Priya Gold, Vijeta Supermarket. Media partners My Movie Bazaar, Music On, Aditya Music. సో ఈ సినిమాలో మహతి సాగర్ గారు కంపోజ్ చేసినటువంటి అన్ని సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అండ్ అన్ని సాంగ్స్ కొన్ని మనం యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది, మూవీ టీమ్, అండ్ మనం చూడడం జరిగింది. సో అందులో ఒక్క సాంగ్ లా లా అనేటువంటి సాంగ్ లిరికల్ వీడియో ముందు చూసేద్దాము. ఈ పాటను రాసింది కాసర్ల శ్యామ్ గారు. ఆయన రాసినటువంటి ఈ పాట లిరికల్ వీడియో చూశాక మాట్లాడుకుందాం. కెన్ వి హ్యావ్ ద వీడియో ప్లీజ్? మహతి సాగర్ గారు కంపోజ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద సాంగ్స్ లా 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 ఈజ్ హియర్, ఇప్పుడే చూసాము. అండ్ ఈ సాంగ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి వీ హ్యావ్ మంజు మాస్టర్ అండ్ టీమ్. సో గెస్ట్లకు చిన్న హింట్ చేస్తున్నాను, ఇక్కడ కాసేపు మీరు కళ్ళకు గంతలు కట్టుకుని గడపాల్సి ఉంటుంది ఆన్ స్టేజ్. సో జస్ట్ ప్లీజ్ బీ రెడీ ఫర్ దట్. సో వెన్ యూ కమ్ అప్, ఓకే, ముందే చెప్తున్నాను అనమాట. ఎస్, సో లెట్స్ వెల్కమ్ మంజు మాస్టర్ అండ్ టీమ్ ఆన్ టు ద స్టేజ్. KLM Fashion Mall Keep Loving More presents Mastro pre-release event powered by Happy Mobiles, Tea Time, Just Hap, 7 Seas Entertainments Limited. Associate sponsors Priya Gold, Vijeta Supermarket. Media partner My Movie Bazaar, Music On, Aditya Music. Event organized by Shreyas Media.
థ్యాంక్ యూ మంజు మాస్టర్ అండ్ టీమ్, థ్యాంక్ యూ. రాజ్ కుమార్ అఖిల గారి సమర్పణలో నిఖితా రెడ్డి గారు అండ్ సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్పై మేర్లపాక గాంధీ గారు డైరెక్షన్లో యూత్ స్టార్ నితిన్ అండ్ తమన్నా అండ్ నభా నటేష్ మన ముందుకు రాబోతున్న సినిమా మాస్ట్రో, స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఆన్ 17th September. ఓకే, సో ఈ సినిమాలో ఇప్పుడు యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఫస్ట్ మనం పిలిచేద్దాము మహేష్ గారిని అండ్ రచరవి గారిని. వెల్కమ్. చూసా తెగ స్టెప్పులు వేస్తున్నారు సాంగ్లో. ముందు మాట్లాడతారా, ముందు నేను చెప్పే పని చేస్తారా? ఏం లేదు, మీరు ఆ సాంగ్లో వేసినటువంటి సిగ్నేచర్ స్టెప్ ఒకసారి మా కోసం వేసి చూపించాలి. సిగ్నేచర్ అది వేలిముద్ర అంటండి. వేలిముద్ర అంటే అక్కడ వేయచ్చు, కావాల్సిన వేలిముద్రలు వేయచ్చు వాటి మీద. ఓకే, సో ముందు మహేష్ గారు. హలో. ఓకే, ఎస్. ముందుగా ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి, మేర్లపాక గాంధీ గారు. స్టార్టింగ్లో నేను ట్రై చేస్తున్నప్పుడు ఒక చిన్న అవకాశం ఇచ్చారు నాకు, ఎక్స్ప్రెస్ రాజాలు. మన్ని ఇన్నేళ్ళకి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. నితిన్ అన్న ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ. హీరోల్లో ఆయనతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది, ఏదో మన ఓన్ బ్రదర్ అన్న ఫీలింగ్ వస్తుంది. నరేష్ గారు, తమన్నా గారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాలో చేయటం. తమన్నా గారు ఆల్రెడీ సిటీమార్ ఆ సినిమాలో చేసాం, మంచి హిట్ అయింది. నెక్స్ట్ ఇది ఓటీటీలో మంచి హిట్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కానీ అసలు తమన్నా గారి గురించి చెప్తున్నప్పుడు ఆ బ్లెషే వేరే ఉంది మీ ఫేస్లో. అంతేలేండి. అంతేగా. రవి గారు. మాది కొద్దిగా టైం ఉంటుంది, పర్లేదుగా, కూర్చున్నా ప్రశాంతంగా. అంతే లేదు కానీ ముందు చెప్తా. ఇక్కడికి మేర్లపాక గాంధీ నితిన్ అన్న సినిమాను మన సినిమా అనుకొని ఆశీర్వదించడానికి వచ్చిన నా నితిన్ అన్న ఫ్యాన్స్ తమ్ముళ్ళు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా, ఎందుకంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయి ఉంటారు. మీ అందరికీ మా టీం అందరి తరఫున వెల్కమ్ రా. అండ్ నేను ఇండస్ట్రీకి రాకముందు ఇంటికాడ చదువుకుంటుంటాం. పరీక్షలు రాసేటప్పుడు ఒక్కొక్క మార్కు కోసం కష్టపడుతుంటే వర్కౌట్ కాలే, అన్నీ ఫెయిలే. కానీ ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో మార్పులు నన్ను మార్చుకుంటూ ఒక్కొక్క మార్కు వేస్తూ కనపడితే చాలు సినిమాలో ఉన్న నన్ను, కథలో నన్ను తీసుకొచ్చుకొని ఒక్కొక్క మంచి పాత్ర ఇస్తున్న దర్శకులందరికీ, అలాగే యూనిట్ అందరికీ నేను అందరి తరఫున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు మేర్లపాక గాంధన్నకు, అలాగే నితిన్ అన్నకు స్పెషల్గా చాలా చాలా థ్యాంక్స్. ఇంకొక విషయం, నితిన్ అన్న హీరోనే కానీ మాకు అన్నలాగా సెట్లో ఒక మంచి జోగేలుగా ఉంటూ ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ నితిన్ అన్నకు, నిఖితక్కకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, ఇక సినిమా మాట్లాడుతుంది. మీ అందరు దాదాపు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చూశారు, కానీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎంజాయ్ చేసే ఒక మంచి పాయింట్, ఒక మంచి రసవత్తమైన సినిమా. అన్ని రసాలు కలిగి ఉంటాయి, నవరసాలు నిండి ఉన్నటువంటి మాస్టర్ను హిట్ చేస్తారని ఆశిస్తూ, ఆశాభావం వ్యక్తం చేస్తూ, నేను మీ రచరవి ఎప్పటికీ మీ గుండెలో. లవ్ యూ ఆల్. ఈ ముద్దు అబ్బాయిలకు కూడానా అమ్మాయిలకేనా? అందరికీ రా, అందరికీనా? అందరికీ. స్టెప్ ఇదేంటి స్టెప్ ఏదో ఇలా ఇలా వేసారుగా సాంగ్లో, వేసింది మీకు గుర్తులేదా? మాస్టర్ సిగ్నేచర్ స్టెప్ తెలీదా? ఇక్కడ ఎవరికైనా తెలుసా సాంగ్లో? బ్రదర్ సాంగ్ పెట్టండి అన్న, కష్టం, ఎడిటింగ్లో వేసుకుంటాం. అరే అయ్యో, ఏమంటా ఆయన కళ్ళు తెరుచుకుని చేస్తున్నా, నేను కళ్ళు మూసుకుని చేస్తున్నా, ఒకలాగే ఉంది అసలు. వెల్కమ్ నభా నటేష్, హాయ్. ఓకే, సో మూవింగ్ ఆన్, ఒక సాంగ్ చూసాము, దాని పర్ఫార్మెన్స్ కూడా చూసేసాము ఫ్రమ్ మహతి సాగర్స్ కంపోజిషన్. అండ్ నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ సాంగ్. ఫస్ట్ ఏవి చూసేద్దాం, నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ద సాంగ్. ఏవి ప్లీజ్. ఎలా ఉన్నారండి? సన్నీ లియోన్ సిస్టర్లా ఉన్నాం. ఏంటో మీ అభిమానం అండి, గొప్ప గొప్ప వాళ్ళతో పోల్చేస్తున్నారు. లవర్ నుండి తనకిచ్చే ఫ్లవర్ దాకా ఎవరి సినిమా వాడే తీసుకోవాలి.
కిస్సింగ్లు హగ్గింగ్లు అసలు మన భారతదేశ కుర్ర పౌరులు ఏమైపోవాలి అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే I love him very, very much. నిన్ను చూసి 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 నన్ను నేనే 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 మర్చి 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 మర్చిపోయానే ఈ లాంగ్వేజ్ లో నా స్లాంగ్ మరి ఊటీలో చలేస్తే కోట్లేసుకోవాలి, మగాళ్ళకి బీట్ లేకూడదు. ప్రాబ్లం ఏంటి? రాత్రి 10 తర్వాత మందు దొరకట్లేదు డాక్టర్. స్ట్రెంత్ మూవీస్ నిఖితా రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారు ఫిల్మ్ మీద ప్యాషన్తో ఎవ్రీ ఫిల్మ్ ప్రొడక్షన్ అయినా డిస్ట్రిబ్యూషన్ అయినా. సో వన్ మోర్ గుడ్ ఫిల్మ్ ఫ్రమ్ దెమ్, సక్సెస్ఫుల్ ఫిల్మ్, కంగ్రాచులేషన్స్. సుధాకర్ రెడ్డి గారిది నాకు దిల్ సినిమా అప్పటి నుంచి చాలా ఆత్మీయంగా ఉన్నాం. I wish you all enjoy this day. కన్సోల్ దగ్గర కూడా ఒక మాస్ట్రో ఉన్నట్టున్నాడు. నేను సాంగ్ గురించి చెప్తే ప్రొడక్షన్ హౌస్ ఏవి వేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్ అమ్మ రెడీ పెట్టుకోండి. డియర్ మాస్టర్స్ ఓవర్ దేర్ ప్లీజ్. ఈ శ్రేష్ఠ మూవీస్ నుంచి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చూసాము అండ్ వన్ మోర్ ఇస్ ఆన్ ఇట్స్ వే, మాస్ట్రో, స్ట్రీమింగ్ ఆన్ Disney+ Hotstar on 17th September. ఆల్ ద బెస్ట్ నిఖితా రెడ్డి గారు. సో ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము నరేష్ గారిని. నరేష్ గారు మీరు మామూలుగా రావడానికి వీల్లేదు, బ్లైండ్ ఫోల్డ్ చేస్తాము. యూ షుడ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అంటే గైడ్ చేస్తారు, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గైడ్ చేస్తారు. లక్ష్మి, వంశీ గారు కెన్ యూ ప్లీజ్ హెల్ప్ సార్ ప్లీజ్ 2 minutes. ఆయన హైట్కి నువ్వు ఎగరలేవు, కష్టం కొంచెం, ఎవరికన్నా ఇవ్వవా? ఓకే సార్, కేర్ఫుల్. ఓకే డన్. నా వాయిస్ వింటూ వచ్చేసేయండి. అంతే, కొంచెం లెఫ్ట్. సి ద గార్జియస్ ఈజ్ హియర్ టు గైడ్ యూ. హూ ఇస్ ఇట్ చెప్పాలి మీరే, ఎవరిది? ఓకే, మామూలు స్పీడ్లో లేరు. గివ్ అ బిగ్ హ్యాండ్ టు నరేష్ గారు. హి ఇస్ హియర్. తీసేయచ్చు సార్. సో you should thank Tamanna for this. So welcome, please. ఫస్ట్ అసలు ఈ కాసేపు కళ్ళు మూసుకుని ఇలా గడపడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పండి. అది కాసేపు నాకు, చాలాసేపు నితిన్కి. సో యూ లవ్ బెటర్ సే ఆన్ దట్. బట్ స్టిల్ యు నో లైక్ what do you call, physically challenged people have special abilities because okay, they have to go through that, but నిజంగా ఒక 2 minutes రావాలంటే such a big challenge. Life is a challenge when you're blind.
ఎనీవే అంతవరకు అది. దెన్ సో నితిన్ గారు చెప్పినట్టు ప్రత్యేక స్పెషల్ ఎబిలిటీస్ ఎలా ఉంటాయో ఇలాంటి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అందమైన అమ్మాయిలు ఇలా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు, రైట్? సో బ్లైండ్గా యాక్ట్ చేయడం మంచిది అంటారు, వర్కౌట్ అవుతుంది. అంతేగా అప్పుడప్పుడు. రైట్, ఓకే, ఎస్. హాయ్ నితిన్ ఫ్యాన్స్కి అక్కడి నుంచి మొదలెడుతున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, one of my favorite heroes and friends, Nitin, our director, Melba Gandhi garu, Bharat Beauty, Tamanna gariki, Nava Natesh, another beautiful lady who invaded Tollywood, producer Nikita Reddy gariki, and ఎవరు వచ్చారు అందరికీ పేరు పేరున. ఇట్స్ అ బిగ్ థ్రిల్. కరోనా, వాట్ ఎవర్ ఇట్ మీన్స్, కరోనా వరల్డ్ ఇస్ బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. కరోనా తర్వాత నాకు తెలిసి ఇంత పెద్ద ఆడియన్స్లో ఐ జస్ట్ ఫీల్ న్యూ కమింగ్ ఆన్ టు ది స్టేజ్ ఫర్ అ ప్రీ-రిలీజ్ ఫంక్షన్. ఇట్స్ అబ్సల్యూట్లీ న్యూ ఎక్స్పీరియన్స్. ఐ షుడ్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ ఆల్. రియలీ అందరికి కూడా మళ్ళీ ఈ టైం చూస్తామా అన్నటువంటి భయాలు వచ్చినాయి మనకి. వి లాస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్, వి గెయిన్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకు చెప్తానంటే ఫిలిమ్స్ ఆల్సో బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా ఆడియన్స్కి వచ్చిన ఎక్స్పోజర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, అదర్ లాంగ్వేజెస్. ఐ కాంట్ బిలీవ్ 50 years ఆఫ్ మై లైఫ్ దట్ ఇంత పారాడిమ్ షిఫ్ట్ వస్తుందా, ఒక చేంజ్. అందులో భాగమే మేస్త్రో, అందులో భాగమే మేస్త్రో. ఇట్స్ అ రేర్ ఫిల్మ్, తెలుగుకి ఇట్స్ అ రేర్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ ఎంటర్టైనర్ అని చెప్పక్కర్లేదు. ఇట్స్ అన్ ఆసమ్ ఎంటర్టైనర్ విత్ అబ్సల్యూట్లీ a new canvas, absolutely a rare star cast, with in good hands of Melba Gandhi garu. What not? Maestro, I'm just waiting to watch the film for many reasons. Strength movies, నేను ధైర్యంగా చెప్పాను, ఇట్స్ లైక్ మై హోమ్ బ్యానర్. నేను సుధాకర్ రెడ్డి అన్నగారు అని పిలిచే వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు. సుధాకర్ రెడ్డి గారు, నితిన్, సో క్లోజ్. సో కరోనా ముందు నేను తమన్నాకు ఫాదర్గా స్టార్ట్ అయ్యాను, కరోనా తర్వాత పేరయ్యాను. ఇది అందుకే చెప్పా, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా. ఐమ్ నాట్ ఏబుల్ టు, ఇట్ వాస్ సచ్ ఎ థ్రిల్, ఐ మీన్ లైక్ I've seen her grow as an actress, I've seen her rise as a star, but today the steps and the తీసుకున్నటువంటి bold decisions are paying because she's an actress with a pulse, audience pulse. She's the next generation actress. Really, congratulations. Really, I'm very proud of you once again, Tamanna. అండ్ నవా నటేష్, మూడో సినిమానే మనం, ఐవ్ సీన్ హర్ అగైన్ గ్రో. ఎంత అందంగా ఉంటుందో, అంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్. అండ్ ఈ రోల్ అగైన్, షీస్ డన్ సమ్ ఆసమ్ రోల్స్, వీ డన్ సమ్ గుడ్ ఫిల్మ్స్. దిస్ ఇస్ అగైన్ గోయింగ్ టు టేక్ హర్ టు అనదర్ ప్లేస్. అండ్ కమింగ్ టు ది హీరో, మోస్ట్ అన్అస్యూమింగ్ హీరో అండి. ఈ పాత్ర నెక్స్ట్ చేస్తాడు అనేది మనకు తెలీదు. ఇది ఐ థింక్ 4th ఫిల్మ్ ఫర్ us. భీష్మ, నేను ఎప్పుడు చెప్తానండి, స్టార్డమ్ విల్ బి దేర్ ఫర్ పీపుల్ హు రిజన్, బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ కాల్ అమితాబ్ బచ్చన్ జీ అన్ యాక్టర్ ఫస్ట్. కామెడీ చేయగలిగిన వాడు ఇటువంటి పాత్రనే చేస్తాడు. నితిన్కు ఉన్నటువంటి రేర్ కామెడీ టైమింగ్ చాలామందికి అంటే కంటే ఎక్కువ ఉందని నేను అంటున్నాను. అండ్ ఐ హావ్ సీన్ హిమ్ పర్ఫార్మ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, బట్ దిస్ ఈజ్ వన్స్ అగైన్ a challenge for him,
ఇందాక నాకు 2 నిమిషాలు, ఆయనకి 2 గంటలు, మరి 40 రోజులు. డన్ అన్ ఆసమ్ జాబ్. జస్ట్ వెయిటింగ్ టు వాచ్. కంగ్రాట్స్ నితిన్ వన్స్ అగైన్ ఇన్ అడ్వాన్స్. అండ్ మేర్లబాగ్ గాంధీ, ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ బ్రదర్. ఆ ఫోటోలు లేకుండా చూస్తే ఎక్కడ నవ్వాడు ఆయన. లుక్ ఎట్ దట్ ఇంటెన్స్ ఐ వాచింగ్. ఇట్స్ లైక్ ఎన్ ఈగిల్స్ ఐ వాచ్డ్ హిమ్. హీ మీన్స్ బిజినెస్ ఇన్ ఎవ్రీ షాట్ అండి. ఎవ్రీ షాట్ జస్ట్ ఇట్స్ లైక్ అ నైఫ్ హిట్టింగ్. He works like that. I've seen him. Really happy to work with you, bro. Very happy, very nice. And again, నేను చెప్తున్నా కదా, సుధాకర్ రెడ్డి గారు, నిఖితా రెడ్డి గారు, వీళ్ళంతా దే హెవ్ బికమ్ ఫ్యామిలీ టు మీ. సో పేరు పేరున ఒక్కొక్కరికి, ఈ కాస్ట్ అందరికి కూడా, మహేష్కి, మా అందరికి, క్రూకి, ప్రతి ఒక్కరికి, కెమెరామ్యాన్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, some nice numbers. Beyond that, we are going to have one more benchmark with this film, whether it's Nitin, whether it's Merlebag Gandhi, Tamanna, or Naba Natish, or the entire crew and the producers. Hearty congratulations once again. In advance, we're going to rock on Hotstar on September 17th, right? Congratulations. సూపర్, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మహతి సాగర్ గారి కాంపోజిషన్లోంచి ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్న ఈ ఆల్బంలోంచి వీఆర్ గోయింగ్ టు సీ వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ ప్రోమో. చూసేద్దాం. వెన్నెల్లో ఆడపిల్ల సాంగ్ ప్రోమో ప్లీజ్. శ్రీజో అండ్ కృష్ణ చైతన్య రాసిన సాంగ్ వెన్నెల్లో ఆడపిల్ల విన్నాం. కానీ వెన్నెల్లో ఆడపిల్ల అనేది అందరూ అమ్మాయి గురించి పోలుస్తూ ఉంటారు. వెన్నెల లాంటి ఆడపిల్లలు ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? కళ్ళ ముందే ఉంది కదా తమన్నా. తను చూస్తే వెన్నెల అలానే ఉంటుంది. ఆ కలర్ గ్లేయర్ కొడుతూ ఉంటుంది లిటరల్లీ. సో తమన్నా గారు, ప్లీజ్ వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్. బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ఫెంటాబులస్ డాన్సర్. నిజంగా ఇందాక నరేష్ గారు అన్నట్టు నెక్స్ట్ ఒక స్టెప్ ఎహెడ్ ఆలోచించి ఓటీటీలో కూడా ప్రవేశించి హిట్స్ అందుకున్నారు. అండ్ నౌ షీ ఈస్ కమింగ్ విత్ మాస్ట్రో ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. వెల్కమ్. అండ్ ఐ రిక్వెస్ట్ రాజ్ కుమార్ గారు టు ఇన్వైట్ తమన్నా గారు ప్లీజ్. September 17th Disney Plus Hotstarలో స్ట్రీమ్ అవబోతోంది మాస్ట్రో. డూ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ. డిఫరెంట్ క్యారెక్టర్, చిన్న గ్లిమ్స్ అలా చూపించి మొత్తం క్వశ్చన్ మార్క్ పెట్టేశారు ఆడియన్స్ అందరికీ. సో కెన్ వీ హియర్ కొంచెం ఏదైనా ఇక్కడ ఈ స్టేజ్ మీద రివీల్ చేస్తారా ఎగ్జాక్ట్గా ఎలా ఉండబోతోంది ఏంటి అనేది ప్లీజ్? అందరికీ నమస్కారం. One second, I'll just sanitize. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇలా ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ట్రూ లవ్ gives you freedom, gives you wings. And ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాల నుంచి నాకున్న ఫ్యాన్స్ అందరూ ఇచ్చిన ప్రేమ వల్ల నేను ఇలాంటి బ్రేవ్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నాను. సో థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్యాన్స్ హూ సపోర్ట్ మీ. ప్రతి డెసిషన్లో ప్రతి స్టెప్లో నన్ను ముందుకి తీసుకెళ్తున్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అంధాధూన్ ఒక హిందీ సినిమా చూసి ఐ థింక్ మోస్ట్ యాక్టర్స్ ఈ సినిమా ఎప్పుడైనా కుదిరితే చేయాలి, వాళ్ళకున్న భాషలో చేయాలి అనుకుంటారు. అండ్ నాకు ఈ సినిమా ఆఫర్ అయినప్పుడు అనిపించింది డెఫినెట్గా ఈ సినిమాకి భాష అవసరం లేదు, డెఫినెట్లీ తెలుగులో వస్తే
ఆడియన్స్ అందరూ దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నితిన్ గారు చేయటం అనేది ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్ బికాజ్ ఒక పర్సన్ చేతిలో ఉండదు, అది ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ బట్టి ఉంటుంది. కానీ ఒక యాక్టర్ అవ్వటం అనేది ఒక విషయం మా చేతిలో ఉంది కాబట్టి been trying to do different roles, and I think it's a very brave move on Nitin's part because it's very difficult to play a blind person and ఇంత ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో అది ప్రజెంట్ చేయటం అనేది గాంధీ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. I don't know how many people know how young you are and how what amazing sense of humor you have and what understanding you have of dark humor. Telugu audiences andaru రకరకాల genre సినిమాలు చూసుంటారు, బట్ ఐ థింక్ డార్క్ కామెడీ ఐ డోంట్ థింక్ అంత వచ్చింది తెలుగు ఇండస్ట్రీలో. సో మేబీ వన్ ఆఫ్ ద ఫ్యూ డార్క్ కామెడీస్ దట్ యూ విల్ గెట్ టు వాచ్. అండ్ గాంధీ గారు మీరు ఈ సినిమాని నిజంగా ఒక బాధ్యత తీసుకుని ఆల్రెడీ ఇంత సక్సెస్ఫుల్ సినిమాని మీ స్టైల్లో ప్రజెంట్ చేశారు. అండ్ వీవ్ ఆల్ హ్యాడ్ సచ్ అ గ్రేట్ టైమ్. నభా, మీ, నితిన్ గారు, వీవ్ ఆల్ హ్యాడ్ సచ్ అన్ అమేజింగ్ టైమ్. Definitely, I hope people love your effort, love the film you've made, just like we've loved working with you. And definitely, Sudhakar Reddy Gariki, thank you ee avakasam ichinanduku, because for me, playing a different character every time on screen is the biggest high I get as an actor. And Naresh Garu, definitely ga meer cheppinattu, I feel like I've come a long way. Endukante 100% love lo you know, I'm after playing your daughter, I feel like it's an achievement for me to have also worked up as an actor to hopefully do better characters, to do as crazy characters as possible. We are in crazy times, so crazy times calls for new things to be done. So yeah, thank you so much. I hope you guys watch the film on Disney Plus Hotstar on the 17th of September. Streaming, it's going to be streaming on the 17th of September. Please watch it, and I hope you guys like it. డెఫినెట్గా చూస్తారు ఆన్ 17th, అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్. మన మిగతా కాస్ట్ అండ్ క్రూని కూడా పిలుద్దాము జస్ట్ ఫర్ గ్రూప్ ఫోటో. నితిన్ గారు ప్లీజ్ వెల్కమ్, అండ్ నభా నటేష్ గారు, గాంధీ గారు, నిఖితా రెడ్డి గారు, ప్లీజ్ జాయిన్ అస్, నరేష్ గారు. సో వన్ గ్రూప్ పిక్చర్ టు ద మీడియా, తర్వాత మళ్ళీ ఈవెంట్ యాజ్ ఇట్ ఈస్ ఫ్లో కంటిన్యూ అవుతుంది. So one group picture to the media, please. Sound off cheyra. Thank you. Niranjan garu from Aditya Music. So please welcome Kasarla Shyam garu. Hari garu, sir, please join us. Nellur Hari garu.
థ్యాంక్ యూ. మంగ్లీ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ అందరికీ సింగర్గా పరిచయం అయ్యాను, కానీ ఈ సినిమాలో మాత్రం యాక్టర్గా చూస్తారు నన్ను. ఇందులో నేను పాట పాడలేదు, యాక్టింగ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి సార్కి, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి సార్కి అండ్ నిఖితా రెడ్డి గారికి అండ్ మా డైరెక్టర్ మేర్లపాక గాంధీ గారికి, నితిన్ అన్నకి, అందరికీ థ్యాంక్ యూ. నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చి నువ్వు చేయగలవు అని చెప్పి నాలో ధైర్యాన్ని నింపి చేయించినందుకు నేను చాలా చాలా ఎంజాయ్ చేశా. ఈ క్యారెక్టరు చాలా బాగా నచ్చింది నాకు తగ్గ క్యారెక్టర్ ఇది. నాతో పాటు రచ్చరవి అన్న కూడా చేసిండు. సో నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది. 17th హాట్స్టార్లో చూడొచ్చు మీ అందరూ. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ నితిన్ అన్న గురించి చెప్పాలంటే ఒక్క మాట, హీఈస్ వెరీ కూల్ అనమాట. చాలా కూల్, చాలా మంచి పర్సన్. మాకు ఒక హీరోలా ఉండలేదు మాతో, చాలా ఫ్రెండ్లీగా ఒక బ్రదర్ లాగా ఉన్నాడు సెట్లో మాతో. సో చాలా మంచిగా అనిపించింది. తమన్నా గారితో ఒక 1-2 రోల్స్ చేసా అంతే, సీన్స్ చేసా అంతేగాని ఎక్కువ చేయలేదు. షీఈస్ వెరీ హార్డ్ వర్కర్ అని తెలిసింది నాకు. అండ్ నభా నటేష్ గారితో ఏం చేయలేదు నేను, బట్ షీఈస్ వెరీ ప్రెటీ అండ్ కూల్. మొన్న ఒక చిన్న ప్రమోషన్ సాంగ్ చేసాం అంతే. సో అందరూ చాలా బాగా చేశారు ఇందులో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. నరేష్ గారు చేశారు, రమణ అండ్ మా మహేష్ అన్న. పర్లేదు అనేసి అన్నా మనోడే, ఏముందిలే మహేష్. సో అందరూ చేశారు. అండ్ అద్భుతంగా మహతీశ్వర సాగర్ గారు దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ని చాలా మంచిగా అందించారు. అందులో మా కాసర్ల శ్యామన్న షురు కరో పాట రాసిండు. షురు కర్ లా 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 లా, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది పాట. మొత్తం పాడలేనన్నా నేను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎ లాట్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు నన్ను ఈ సినిమాలో చూసి. థ్యాంక్ యూ. అందరూ చూడండి తప్పకుండా. అండ్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నితిన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. రచ్చరవి ఏదో స్పందిస్తాడంట తొందరగా, ఇగో గంటలు కాదు. మా చెల్లె పాట విని అందరూ ఎంతైతే ఎంజాయ్ చేశారో, క్యారెక్టర్ చేసి కూడా అంటే చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదే ఒక్కటే నేను చెప్పాలనుకున్నా. చెల్లె నీకు మంచి ఫోన్ బిజీ ఉంటుంది, ఆ మేనేజర్ ఎవరో చూసుకో జాగ్రత్త. ఆమెకు ఆల్రెడీ తెలిసిన విషయం నువ్వు మళ్ళీ పేపర్లో వేసి చెప్పక్కర్లేదు. శ్యామ్ గారు. విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. ముందుగా దర్శకులు మేర్లపాక గాంధీ గారు. గాంధీ గారి మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి నాకు వారితో పరిచయం ఉంది. ఒక టిపికల్ టైమింగ్ ఉన్న రచయిత. తను చూస్తే కూల్గా కనిపిస్తారు కానీ చాలా ఎంటర్టైన్మెంట్ దాగి ఉంది లోపల. మంచి పర్సన్, మంచి కవితాత్మకమైన శైలి ఉన్న, మంచి ఇంట్రెస్ట్ ఉన్న, టేస్ట్ ఉన్న దర్శకులు. ఈ సినిమాలో నాతోని లా లల్లా అని ఒక పాట రాయించారు. ముందుగా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నితిన్ గారు బొమ్మోలే ఉందిరా పోరి, వాట్ ఏ బ్యూటీ అంటూ 2 మంచి మాస్ హిట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వారి కెరీర్లో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఒక మంచి మెట్రో కైండ్ ఆఫ్ లిరిక్స్ ఉండే ఒక పాట, స్టోరీని ముందుకు సాగే క్రమంలో వచ్చే పాట నేను రాయడం జరిగింది. నితిన్ గారు వ్యక్తిగా ఎంత కూలో, ఎంత మంచి పర్సనో, యాక్టర్గా కూడా తన ప్రతిభను ఇందులో నిజంగా 100కు 200% మనం విట్నెస్ చేస్తాము. నితిన్ గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్లాగే మా ఇస్మార్ట్ చాందిని, మా జ్వాలారెడ్డి ఇందాకే వెళ్ళింది, వీరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా నిజంగా ఒక 3 తండ్రులను సంతోషపరిచే సినిమా అవుతుందండి. నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో 3 గురువులే. మేర్లపాక గాంధీ గారి నాన్నగారు మేర్లపాక మురళి గారు మంచి రచయిత, మంచి నవల రచయిత. వారి రచనలు చూసి సైకాలజీ ఏంటో నేర్చుకున్నాను నేను. వారి రచనల ద్వారా ఎంతో నా ఏజ్ కంటే ఫార్వర్డ్ ఆలోచించడం నేర్చుకున్నా.
వారు. అట్లాగే నితిన్ గారి ఫాదర్ మా సుధాకర్ అన్న. నా కెరీర్ స్టార్టింగ్లో అన్న వాళ్ళ ఆఫీస్లో ఎన్నోసార్లు కలవడం జరిగింది. ఎన్నో మంచి నాకు విలువైన సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు. అట్లాగే మహతి స్వరసాగర్ గారు మా గురువుగారు మణిశర్మ గారి అబ్బాయి. ఈ ముగ్గురు తండ్రులు ఖచ్చితంగా సంతోషపడే సినిమా అవుతుంది. ఈ ముగ్గురు కొడుకులు హిట్లో ఉన్న ఈ ముగ్గురు కొడుకుల్ని ఇచ్చినందుకు వాళ్లకు, తండ్రుల పేరు నిలిపే ఈ కొడుకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సినిమా కథని ఒకే ఒక్క లైన్లో చెప్పగలిగే అవకాశం నాకు ఈ పాటలో దొరికింది. సోలోగున్న పాటే గ్రూపు సాంగ్ అయ్యిందా, లైఫే మార్కెట్లోన వేలం పాటయ్యిందా, వేసుకున్న మాస్కే రిస్కుల్లో నెట్టిందా, చూపు లేని కన్ను గన్నే గురిపెట్టిందా, ప్రతివాడు బుల్లెట్టే ఎదుటోడు టార్గెట్టే, గాలం వేస్తున్న పైసరా రమ్మంటే, కోరేది ప్రాఫిట్టే వెదికేది షార్ట్ కట్టే, కాలం తమాషా చూస్తూ ఆడే ఆటే, లా లల్లల్లల్లా సైలెన్సు వెంటే, లా లల్లల్లల్లా వైలెన్సు జంటే. ఈ పాట స్టోరీలో భాగంగా వచ్చి కింద యూట్యూబ్లో కూడా మంచి వ్యూస్ వచ్చి కింద కూడా చాలామంది స్టోరీ చెప్పే పాటలాగా ఉంది అని అభిమానులు అంటుంటే ట్రెండింగ్ ఆన్ 14 స్టిల్. ఎస్ అండి, చాలా సంతోషంగా ఉంది. నిఖితా రెడ్డి గారికి, మిగతా ప్రొడ్యూసర్లకి, కాస్ట్ అండ్ క్రూకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్ప్రైజ్ స్టార్ మా చెల్లె మంగ్లీకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, రచరవికి, మహేష్కు, మిగతా అందరికీ, నరేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారితో వ్యక్తిగతంగా కొన్ని ప్రైవేట్ పాటలకు పనిచేసే అవకాశం కూడా కలిగింది నాకు. వారి ఇంట్లో కూర్చొని మాట్లాడి చాలా దగ్గరి అనుబంధం ఉంది నరేష్ గారితో. వారికి కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు వినండి. సెప్టెంబర్ 17th రోజు హాట్‌స్టార్లో చూసి పెద్ద హిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ ఆకెళ్ళ గారు, వెర్ ఇస్ హీ? సార్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం ప్లీజ్. Good evening, everyone. We all know how big the original film Andhadhun, how big a blockbuster it was. So the real challenge was to find the right casting for this film. And the moment Nitin Garu wanted to do this film, we knew that half the battle was won. And then we are also very thankful for Tamanna for accepting this role. This is a very path-breaking role, like Naresh Garu also mentioned. And then every single character is just, the characters are tailor-made for them. And we are also very fortunate that we found the right director, who is also very passionate about this film. He just retained the soul and did full justice and tweaked it to suit the Telugu audiences. I consider myself very lucky to have collaborated with a very senior producer like Sudhakar Reddy Garu and Nikita Garu to bring this film to you all. And we're also very lucky that Disney Hotstar has associated with us. This is their first direct-to-digital Telugu film. So in that sense, it's a very special film for all of us. And we hope and believe that you all will enjoy this film as much as we did making this film. Thank you so much. థ్యాంక్ యూ. నిఖితా రెడ్డి గారు, టాస్క్ ఏంటంటే మొత్తం ఆయన స్పీచ్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పేయాలి మీరు. ప్లీజ్ రండి. సో ఫ్రమ్ శ్రేష్ఠ మూవీస్, నిఖితా రెడ్డి గారు ఇస్ హియర్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మాస్ట్రో సినిమా 17th రోజు డిజ్నీ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అందరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మేర్లపాక గాంధీ గారు అంధాధున్ రీమేక్ని చాలా బాగా చేశారు. ఆల్ ది క్యారెక్టర్స్, నితిన్ కానీ, తమన్నా కానీ, నభా కానీ, మాంగ్లీ కానీ, రచ్ రవేష్ కానీ, జిషు కానీ ప్రతి ఒక్కరూ బాగా సూట్ అయ్యారు. అండ్ మా డిఓపి యువరాజ్ గారు చాలా మంచి కెమెరాని చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఎవ్రీథింగ్. ద మూవీ ఈజ్ గోయింగ్ టు బీ రియలీ గుడ్. మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నితిన్ గారు ఎవరి బుల్లి మాస్టర్? నీ పేరేంటి నాన్న? నిఖిల్. నిఖిల్. ఓకే, మాట్లాడతావా ఏమన్నా? చెప్పారా స్పీచ్? రెడీయా స్క్రిప్ట్? ఓకే, రెడీ. దా.
అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గాంధీ సార్. నితిన్ అంతా చేయడం నాకు బాగా హ్యాపీ అనిపించింది. మరి ఈ అక్క పేరు చెప్పు. నటేష్ అక్క. ఓ తెలుసా నీకు? ఓకే. చేసావా సీన్స్ అక్కతో? చేసా. ఎలా అనిపించింది మరి? అది చెప్పలేదు, మర్చిపోయావు అక్క నువ్వు. ఓకే, థ్యాంక్ యూ నాన్న, ఎందుకంటే ఇబ్బంది పెట్టండి. దా అయిపోయిందా? ఇంకేమైనా మాట్లాడతావా? అంతేనా? గాంధీ గారికి ఒక్కరికే? ఓకే, మైక్ కూడా ఇచ్చేయి మరి గాంధీ గారికి. గాంధీ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ మూవీ శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి గారు, నిఖితా మ్యామ్ అండ్ మధు గారు, రాజ్ కుమార్ ఆకెళ్ళ గారు, వీళ్ళతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ నితిన్ భయ్య, ఎప్పటి నుంచో నితిన్ అన్నతో చేద్దామని అనుకుంటా ఉన్నాను. అండ్ ఇంతకుముందు ఏవి చూస్తూ ఉంటే కూడా డ్యాన్సులు అవన్నీ చూసి లైక్ ఒక కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ చేద్దామనేసి నితిన్ అన్నతో చాలా చాలా అనుకున్నాను. బట్ ఒక మంచి ఆర్టిస్టిక్ ఫిలిం లైక్ అందాధూన్ చేయడం జరిగింది. బట్ సో హ్యాపీ. నితిన్ గారిని కొత్తగా చూస్తారు అండ్ డెఫినెట్గా నితిన్ అన్న చాలా బాగా చేశారు. అండ్ తమన్నా, తనందరూ మిల్కీ బ్యూటీ అంటా ఉంటే ఏదో ఒక లాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తను గ్రేట్ ఆర్టిస్ట్ ఈ సినిమాతో. ఇంకా బ్యూటీ కాకుండా లైక్ తను ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అనేది ఈ సినిమాతో డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది. అండ్ నభా నటేష్, తను షీ డిడ్ గ్రేట్ జాబ్ అండ్ వెరీ డెడికేటెడ్, చాలా బాగా చేసింది తను కూడా. అండ్ మా కెమెరామ్యాన్ యువరాజ్, బేసిక్గా ప్రతి కెమెరామ్యాన్ నాతో చేసే వాళ్ళు కొద్దిగా విసుక్కుంటూ ఉంటారు, ఏదో కొద్దిగా స్పీడ్గా చేస్తానని. బట్ యువరాజ్ విసుక్కున్నాడో లేదో తెలియదు, బట్ చాలా బాగా చేశాడు. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్ సూపర్. అండ్ ఆర్టిస్టుల పరంగా నరేష్ గారు కొద్దిగా విగ్ అది పెట్టి కొత్తగా ట్రై చేసాం. అండ్ సార్ ఆ విగ్తో మంచి మ్యానరిజం కూడా క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రచరవి, మంగ్లీ, మన నిఖిల్, వీఆర్ ఇంట్రడ్యూసింగ్ గ్రేట్ ఆర్టిస్ట్ మంగ్లీ అండ్ మహేష్, అందరూ కూడా చాలా బాగా చేశారు. శ్రీముఖి గారు కూడా. అండ్ జిషు సేన్ గుప్తా, తను బెంగాల్ ఆర్టిస్ట్ అయినా సరే ఇక్కడ తెలుగు నేర్చుకొని ఆ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ ఇక్కడికి రాలేకపోయాడు, బట్ ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ ఇంత బాగా రావడానికి మహతి చాలా బాగా చేశాడు. ఫోన్లు ఎత్తకపోయినా సరే మహతి బాగా చేశాడు. సో అందరూ ఎంజాయ్ చేస్తారు తన ఆర్ఆర్ కానీ అన్నీ కూడా. అండ్ బేసిక్గా ఇది గ్రేట్ కాస్టింగ్ అండి, ఈ సినిమాకి బాగా కుదిరింది. అందరూ ఆర్టిస్టులు కానీ లైక్ టీమ్ కానీ అందరూ కూడా. అండ్ లిరిసిస్టులు కానీ కాసర్ల శ్యామ్, శ్రీజో, శ్రీమణి అందరూ కూడా చాలా బాగా రాశారు. అండ్ 17th హాట్స్టార్లో రిలీజ్ అవ్వబోతుంది, దయచేసి చూడండి. కంపేర్ చేయొద్దన్నా కూడా డెఫినెట్గా చేస్తారు. అది తిట్టడానికో లేకపోతే పొగడ్డానికైనా కూడా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా పొగడ్డానికే చూస్తారు సార్. యా నబా, యా ప్లీజ్ తెలుగులో మాట్లాడతారా? తెలుగులో ఎందుకు మాట్లాడారు? ఇస్మార్ట్ పోరి ఇక్కడ. కమాన్, 200% తెలుగు ఇప్పుడు. సూపర్. అందరికీ నమస్కారం. 17th మనం కొత్త మూవీ ఇస్తున్నాము, కొంచెం ఎనర్జీ అండి ప్లీజ్. ఎందుకంటే సెకండ్ వేవ్ అయిన తర్వాత ఫస్ట్ వేవ్లో అన్నీ చూసేసాము, అన్నీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు అందుకంటే మనం ఎంత ఫాస్ట్గా అయినా, ఎంత ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ థియేటర్, వీ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ బ్రింగ్ సమ్ స్మైల్ ఆన్ యువర్ ఫేసెస్. అండ్ యాక్చువల్లీ చాలా సేపు అయింది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడి, కొంచెం యాంగ్షియస్గా ఉన్నాను. ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, లైక్ విల్ డూ వెల్. ఫస్ట్లీ ఈ మూవీ ప్రాజెక్ట్ నాకు వచ్చినప్పుడు ఫస్ట్ థాట్ వాజ్ ఒరిజినల్ మూవీ ఎంత వేవ్ క్రియేట్ చేసింది, ద కైండ్ ఆఫ్ రీచ్ ఇట్ హ్యాడ్ ఫర్ ద కాంటెంట్.
దాన్ని పార్ట్ అవ్వడానికి ఐ ఫెల్ట్ సో ఎగ్జైటెడ్. నాకు ఇది ఫస్ట్ మూవీ, డైరెక్టర్ని కలవలేదు, ఫస్ట్ సార్ని కలవట్లేదు, ఎవరిని కలవట్లేదు, నిఖిత nobody on the set was my first meet with everybody. Thank you Nikita ma'am and Sudhakar sir for making me feel at home, and Gandhi sir నా ఈ పార్ట్ సూట్ అవుతాను, చేయగలుగుతాను అని నమ్మి నన్ను ఈ మూవీలు తీసుకున్నారు అండ్ గైడెడ్ మీ కరెక్ట్లీ. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఎవర్ రీమేక్. కొంచెం యాంగ్షియస్గా ఉన్నాను, ఎలా చేద్దాను, హౌ డు ఐ మేక్ ఇట్ హ్యాపెన్ అని. సో ఐ థింక్ హీ మేడ్ ఇట్ రియలీ ఈజీ. అండ్ నితిన్ గారితో ఫస్ట్ ఫిల్మ్. నితిన్ సార్ హాయ్. నా ఫస్ట్ ఫిల్మ్ అండ్ నేను ఐడ్ సీన్ హిస్ మూవీ. హిజ్ ఎనర్జీ జోన్ ఉంటుంది కదా, డిఫరెంట్ లెవెల్గా ఉంటుంది. కామెడీ టైమింగ్ అండ్ డాన్స్ అండ్ ఎనర్జీ అవన్నీ డిఫరెంట్ జోన్గా ఉంటుంది. బట్ సెట్లో వచ్చినప్పుడు ఫస్ట్ డే ఇట్ వాజ్ లైక్ సో ఫోకస్డ్. I felt like I don't know him because I think the kind of mindset ఈ క్యారెక్టర్ కోసం ఏం ఉండింది, ఇట్ వాస్ కమెండబుల్ అనుకుంటాను. బికాజ్ నాట్ జస్ట్ హిస్ క్యారెక్టర్, బికాస్ ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ రోల్ అందరితో. లైక్ హీ వాజ్ మైండ్ఫుల్ అబౌట్ ద క్యారెక్టర్స్ విచ్ వాజ్ అరౌండ్ హిమ్ ఆల్సో. నేను ఐ థింక్ ఐ లెర్న్ దాట్ ఫ్రమ్ హిమ్ బికాస్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు బీ mindful about what is happening around, and the dedication what he's shown is amazing and it's looking superb. Different ga chustaru, definite ga you will feel like is this him who we've been seeing forever laga. And so manadi third movie ఇంకా చాలా చేసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎంకరేజింగ్ వర్డ్స్ ఆల్ ద టైమ్ అండ్ కీప్ స్మైలింగ్. అండ్ కెమెరామెన్ సార్ నన్ను చాలా క్యూట్గా చూపించారు. అండ్ సార్ది ఏంటంటే ఒక విషయం ఏంటంటే హీ ఆల్వేస్ ఈజ్ సో పర్టిక్యులర్ అబౌట్ వాట్ కలర్స్ అండ్ వాట్ హెడ్ బ్యాండ్ మ్యాచింగ్ టు దాట్ ఎవ్రీథింగ్. చిన్నది అంటే నేను ఎప్పుడు చూడట్లేదు. ఇట్స్ లైక్ విత్ ద యాక్సెసరీస్ హీ వాంట్ ఇట్ టు బీ సో పర్టిక్యులర్. I think that's the reason you've made me look so beautiful on this screen and made every character look the way they are. And also the music. Mahati gariki thank you cheppali for giving me such lovely songs. And ingenti fans అయితే నెక్స్ట్ లెవెల్ కదా. అందరూ అడుగుతున్నారు, 3-4 days నుంచి ప్రమోషన్ చేస్తున్నాను, ఎలా అనిపిస్తుంది మీకు, ఓటీటీలో వస్తుంది కదా, థియేటర్లో రావట్లేదు కదా అంటే అదే చెప్తున్నాను. ఇప్పుడు జనాలకి ద టైమ్స్ వీఆర్ ఇన్, ఇట్స్ జస్ట్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ స్మైల్. అండ్ ఫ్యాన్స్ ఆర్ ఆన్ దేర్ టోస్, దే డోంట్ కేర్ థియేటర్ లేదంటే టీవీ, దే జస్ట్ వాంట్ టు వాచ్ అస్ and we are happy to do that for you guys. Thank you, love you all. 17th హాట్స్టార్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మనం రాబోతున్నాము. మీరు పొద్దున్నే అందరితోటి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని కాఫీతోటి వచ్చి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ ఇంటికి పిలిచి మనం చూడండి. వీ విల్ డెఫినెట్లీ బ్రింగ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. థ్యాంక్ యూ. నేను ఈ అమ్మాయిని మోటివేట్ చేయడానికి తెలుగు అమ్మాయి చాలా చక్కగా తెలుగు మాట్లాడుతుంది అన్నాను. తెలుగు మీద కమాండ్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే చెప్పడం, కాబట్టి అందరి స్పీచ్ ఓవర్టేక్ చేసి థ్యాంక్ యూ నబ్బా. సో నితిన్ గారు, బిఫోర్ యూ స్పీక్ ఒకసారి మీ స్టైల్లో దాన్ని ప్లే చేసేసి కొంచెం ట్రై చేద్దాం అట్లీస్ట్. కష్టం, మహతి గారు కూడా లేరు అసలే. ఓకే ఓకే. అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఫ్యాన్స్కి ఐమ్ వెరీ సారీ, ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్కి లైక్ వీ కుడ్ గివ్ పాసెస్ బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ ప్రోటోకాల్ వల్ల వేయలేదు. కానీ నెక్స్ట్ సినిమాకి హోప్ఫుల్లీ థింగ్స్ అన్నీ సెటిల్ అయిపోయి మనం ఇంకా గ్రాండ్ వేలో వీల్ డూ ద ఫంక్షన్. సో ఫ్యాన్స్ ఐమ్ వెరీ సారీ ఫర్ దిస్, నాకు క్షమించండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సినిమా మాయిస్ట్రో, హిందీలో అందాదున్, అక్కడ ఇట్స్ అ కల్ట్ సినిమా. సో ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు కొంచెం భయం వేసింది. అంటే ఈ టైంలో అవసరమా, మనం నార్మల్గా మన కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోవచ్చు కదా అని.
కానీ ఎక్కడో ఒక యాక్టర్గా చిన్న ఒక రిస్క్ తీసుకోవాలి అండ్ ఇలాంటి ఆర్టిస్టిక్ సినిమాలు చేయాలి అనుకుని సినిమా ఒప్పుకున్న తర్వాత దీని సినిమాకి కరెక్ట్ డైరెక్టర్ ఎవరంటే వి ఆల్ థాట్ అబౌట్ మిర్లాబాగ్ గాంధీ. అండ్ గాంధీ సినిమా చాలా కష్టపడ్డాడు. ఎలా అంటే ఇది ఒక రీమేక్ సినిమా. ఈ సినిమాని సేమ్ తీస్తే డైరెక్టర్ ఏం చేశాడరా సేమ్ సినిమా అంటారు, కొంచెం మార్చి ఏం తీస్తే ఈ సినిమాలో సోల్ లేదా అంటారు. ఆ సినిమాలో సోల్ ఉంది కదా, సో అసలు దీంట్లో ఎందుకు అది లేదంటారు. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనకు కావాల్సినట్టు కొన్ని మార్పులు చేస్తూ అండ్ సోల్ని అలాగే పెట్టి కొంచెం హ్యూమర్ యాడ్ చేసి సినిమా తను చాలా బాగా తీశాడు. అండ్ 17 సెప్టెంబర్ హాట్స్టార్లో వస్తుంది. సో డెఫినెట్లీ మీరు చూసి హిందీ సినిమా ఎంతైతే బాగుందో మనకు కూడా మన తెలుగు సినిమా అంత బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ సినిమాలో వచ్చేసి టెక్నీషియన్స్ సాగర్ మహతి మ్యూజిక్, నాకు ఫస్ట్ సినిమా భీష్మ, నెక్స్ట్ ఈ సినిమా సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ సాంగ్స్ కంటే కూడా ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చాడు. అంత మంచి ఆర్ఆర్ని సినిమా థియేటర్ చూస్తే ఫీల్ వేరే ఉండదని నేను అండ్ గాంధీ చాలా ఫీల్ అయ్యాము. బట్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇట్స్ కమింగ్ ఆన్ ఓటీటీ. సో థ్యాంక్ యూ సాగర్ ఫర్ గివింగ్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ఆర్ఆర్. అండ్ నెక్స్ట్ మా డిఓపి యువకి నాకు ఇది సెకండ్ సినిమా విజువల్స్ చాలా బాగుంటాయి. అండ్ తన వర్క్ ఇట్స్ అ బిగ్ అసెట్ ఫర్ దిస్ ఫిలిం. అతని వర్క్ కూడా ఆ బిగ్ స్క్రీన్లో ఉంటే ఎఫెక్ట్ వేరే ఉంటుంది, కానీ వీఆర్ కమింగ్ ఆన్ స్మాల్ స్క్రీన్. సో ఈ సినిమాలో అయిపోయింది, మన నెక్స్ట్ సినిమా మళ్ళీ మనము బిగ్ స్క్రీన్లో పాయిద్దాం మనము విజువల్స్ని. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ సాయి సురేష్ కూడా నాకు ఇది సెకండ్ సినిమా, ఫస్ట్ భీష్మ అండ్ ఇది. సో నీ వరకు చాలా బాగుంది, కానీ బిగ్ స్క్రీన్లో మనం చూడలేకపోతున్నాము. బట్ హోప్ఫుల్లీ మన సేమ్ టీం అందరం మళ్ళీ నెక్స్ట్ సినిమాలు ఎక్కడన్నా వీళ్ళు. అండ్ తర్వాత సినిమాకి మెయిన్ కీ వచ్చేసి అంటే ఇదండి యాక్టర్స్. మెయిన్ ఉండే సినిమా ఉండింది 9 యాక్టర్స్, మెయిన్ కోర్ యాక్టర్స్. సో హిందీలో కూడా ఆ యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ వల్లే సినిమాని ఒక లెవెల్ తీసుకెళ్లారు. అండ్ ఇక్కడ మన తెలుగులో కూడా చాలా మెయిన్ యాక్టర్స్ అండ్ వి టుక్ సమ్ రిస్కీ స్టెప్స్ ఆల్సో ఈ సినిమాలో. మన విలన్ రోల్కి వి టుక్ అజిషు అండ్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. తర్వాత తబు గారి రోల్కి ఎవరెవరు అని చాలా అనుకుంటుంటే వి థాట్ అబౌట్ తమన్నా. అండ్ తమన్నా చేస్తా చేదో వి డోంట్ నో బికాస్ షీఈ్ అ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్, ఇంకా చాలా బిజీగా ఉంది, చేస్తా చేయదా. బట్ ఆవిడ కూడా షీ టుక్ అ వెరీ డేరింగ్ స్టెప్ ఈ సినిమా చేయడానికి. సో థ్యాంక్ యూ తమన్నా అండ్ యూ డిడ్ అ గ్రేట్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నెక్స్ట్ నభా ఆల్సో షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ఫిలిం. తను చాలా బాగా చేసింది. మధ్య వచ్చే ఆ లవ్ సీన్స్ అనేవి చాలా బాగుంటాయి. హిందీ కంటే కూడా దీంట్లో కొంచెం సీన్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసాము ఆ లవ్ స్టోరీకి. సో నభా యూ వాజ్ గ్రేట్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ తర్వాత నెక్స్ట్ మేము తీసుకున్న ఒక క్రేజీ స్టెప్ ఏంటంటే మంగ్లీ గారితో యాక్టింగ్ చేయించడము. సో తను గ్రేట్ సింగర్, అందరూ తెలుసు, కానీ ఎందుకో మా ఫాదర్ వచ్చేసి ఈ క్యారెక్టర్కి మంగ్లీ అయితే బాగుంటుంది అన్నాడు. నాకు ఫేస్ పరంగా క్యారెక్టర్కి సెట్ అయిపోతుంది, కానీ యాక్టింగ్ ఎలా ఉంటుందో నాకు కొంచెం భయం ఉండింది. కానీ ఫస్ట్ డే షూటింగ్ అవ్వగానే నాకు గాంధీ అయిపోయాడు, లేదన్నా ఫస్ట్ షాట్తోనే అమ్మాయి చాలా బాగా వేస్తుందని. సో నెక్స్ట్ తనతో నేను జాయిన్ అయినప్పుడు అసలు నేను షాక్ అయ్యాను, నేను సింగర్ యాక్టర్ అనుకున్నాను. సో నెక్స్ట్ మీరు సింగర్ మీరు పక్క వెళ్ళేసి మీరు యాక్టింగ్ వెళ్ళిపోతాయి మీరు యాక్టింగ్. సో థ్యాంక్ యూ మంగ్లీ గారు ఫర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ జాబ్. యుల్ బికమ్ వెరీ బిజీ యాజ్ అ సింగర్, ఆల్ యూర్ బిజీ యాజ్ అ యాక్టర్ ఆల్సో యుల్ బికమ్ వెరీ బిజీ. అండ్ మా రవి పేరునే రచ్చ ఉంది. సో సినిమా అంతా బాగా చేస్తావు, రచ్చ చేస్తావు. యు ఆర్ లైక్ ఎనర్జీ ఆన్ ఆ సెట్స్లో. మేము అందరం చాలా కూర్చున్న కాంపు ఉన్నా కూడా నువ్వే చాలా మాట్లాడుతుంటావు. మాకు కొంచెం విసుగు వచ్చినా కూడా పర్లేదు, ఏదో టైంపాస్ అవుతుందని ఉంటాం మేము, చాలా ఇస్తుంటావు. అండ్ మహేష్, మా ఇద్దరికి సినిమాలో ఒకే సీన్ ఉంది, కానీ ఆ సీన్ చాలా బాగుంటుంది. ఆ సీన్ సూపర్ ఉంటుంది ఆ సీన్ అది. సో ఆల్మోస్ట్ అండ్ హర్ష మెయిన్ ఆ సినిమాలో ఈ ప్లేస్ ద డాక్టర్ రోల్. తను సినిమా చాలా బాగా చేస్తాడు. సో సినిమా చూసాక ఫస్ట్ అందరు చెప్పేది చాలా రేర్గా కొన్ని సినిమాలకే ప్రతి ఒక్క యాక్టర్ విల్ సెట్ ప్రాపర్లీ. అలాంటి రేర్ సినిమాలు ఈ సినిమా ఒకటి నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ప్రొడ్యూసర్లు థ్యాంక్ యూ ఈ సినిమా తీసినందుకు అండ్ అందరికీ ఆన్ టైం డబ్బు ఇచ్చినందుకు. ఇచ్చావా అందరు డబ్బు? అందరికి ఇచ్చా డబ్బులు? ఆల్ పేడ్ కదా అందరికి. ఓకే. సో అలాంటి సినిమా అంతా షూటింగ్ చాలా హ్యాపీగా చాలా కూల్గా సినిమా అయిపోయింది. సో సెప్టెంబర్ కదా, సో సెప్టెంబర్ 17th డిస్నీ ప్లస్ హాట్స్టార్ సినిమా వస్తుంది. ప్లీజ్ చూడండి అండ్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. అండ్ సారీ మర్చిపోయాను, మీ నరేష్ గారు అసలు నేను ఇట్ హెల్ప్ సారీ సారీ. అండ్ నా ఏ సినిమా ఉన్నా ఫస్ట్ ఫాదర్ అనగానే ఫస్ట్ ఆయన పేరు వస్తుంది. అండ్ నా ఫాదర్ తర్వాత ఇండస్ట్రీలో నాకు ఫాదర్ ఫిగర్ ఈయనే అండి, నరేష్ గారు.
రియల్లీ ఐ లుక్ అప్ టు హిమ్. అంత పాజిటివ్ సోల్, అంత పాజిటివ్ ఎనర్జీ. అంటే ఓన్లీ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మీ, ఈవెన్ అబౌట్ ఇప్పుడు ఇంత చూస్తే మీరు అబౌట్ తమన్నా కానివ్వండి, ఆర్ అబౌట్ నబ్బా కానివ్వండి, ఆర్ అబౌట్ గాంధీ కానివ్వండి, ద వే ఈ స్పీక్స్ చాలా రేర్గా ఉంటారు ఇలాంటి మనుషులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ మీరే ఫాదర్, మళ్ళీ ఫాదర్. సో మా జర్నీ విల్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ టిల్ ఐ బికమ్ ఫాదర్ అండ్ యూ బికమ్ గ్రాండ్ ఫాదర్. మనం ఇలాగే ఉంటాం మనము. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ వచ్చినందుకు. ప్లీజ్ బీ సేఫ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Thank you, Nitin Garu. Thank you. And yes, the whole team is coming to meet you on Disney Plus Hotstar on September 17th. Do watch and enjoy the movie. Thank you the team. All the best once again. शुरू करो गुरु की स्टोरी नी कथे मिटो बाधे मिटो చెప్పే ఓ సారి మ్యూజిక్